నెల రోజులుగా ధాన్యం కొనడం లేదని వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామంలో ధర్నా చేశారు రైతులు. రాత్రి పగలు మార్కెట్ దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షానికి ధాన్యం తడిసి మొలకెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. త్వరగా ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి బజార్లో పోసి పెట్టుకున్నాం. వాటిని కప్పితే మొలకలు వస్తున్నాయి. వాటిని ఏం చేయాలనేది ఎవరికి అర్థం కావట్లేదు. రైతు పంట పండియాలన్నా వద్దా మానేయాలా అని ఇబ్బందులు పడుతున్నాం. రిటైర్ అయిన ఉద్యోగస్తులు వచ్చి వ్యవసాయ పనులు చేసుకుంటుంటే కూడా ఎవరు పట్టించుకునే నాతం లేడు ఇవాళ. కాబట్టి ఈ పంటను నాణ్య పంటను కానీ మంచిగా ఉన్న పంటను కానీ ఎంబడే కొని తీసుకెళ్లాల్సిందిగా కోరడం అనేది గ్రామ ప్రభుత్వం. 8 లారీలు తప్ప గత 45 రోజుల నుండి ఒక్క లారీ రాలేదు. ఒక లారీ వచ్చినా దాదాపు 3 కిలోల తరగడుగుతుండ్రు. అట్లా రైతులు కూడా మన రెంటికి గడ్డి రేవడలేకైంది రైతు పరిస్థితి. ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరు పట్టించుకున్న నాదుడే లేడు. ఒక 20 రోజుల కింద జేసీ గారు వచ్చిపోయారు. వెంటనే ఒక వారం రోజుల వడ్లన్నీ అయిపోగొడుతున్నాడు. ఒక్క లారీ కూడా రాలే జేసీ గారు వచ్చిన తర్వాత. రైతుల పరిస్థితి పూర్తి దమనీయంగా ఉంది. దీన్ని పట్టించుకునే నాదు లేడు. ప్రభుత్వం అసలు రైతుల గురించి ఎలాంటి స్పందనే లేదు. రైతులు పంట పండించుకోవాలన్నా లేదు వద్దా ఒకసారి డిక్లేర్ చేసే ప్రభుత్వం దాని అనుగుణంగా మేము నడుస్తాం. ఇట్లా పండించి మేము వానపాలు నీళ్ళపాలు చేసుకోవాలంటే కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నాము.